హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. పెళ్లి సిరీస్లో ఇది హల్దీ వీడియో. ప్రీవియస్ వీడియోస్లో పెళ్లి కొడుకు ఫంక్షన్ అండ్ మైలపోలు వీడియోస్ పెట్టేసిన. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూసేయండి. ఈ పెళ్లి సిరీస్లో ఉండే వీడియోస్ అన్నీ అంత పర్ఫెక్ట్గా ఉండవు, ఎందుకంటే నేనేం వీడియోస్ తీయలేదు స్పెషల్గా. జస్ట్ ఉన్న వాటినే అన్నిటినీ కంబైన్ చేసి పెట్టేస్తున్నా. అందుకే ఇది ముందు వీడియోస్లో కూడా చెప్పిన, ఎవరైనా తెలియకపోతే మళ్ళీ ఇందులో చూసి అనుకుంటారు కదా, ఇంట్లో వీడియోస్ ఏంది ఇట్లా ఉన్నాయి అనేసి అనుకుంటారని ముందే చెప్తున్నా అనమాట. సో అన్ని వీడియోస్ కలిపి పెట్టుకుంటున్నా. అట్లా అంటే కొంచెం బోరింగ్ ఉండవచ్చు చూసే వాళ్ళకి, కానీ నేను మాత్రం ప్యూర్గా మెమరీస్ ఉంటాయి అనేసి పెడుతున్నా ఈ వీడియోస్ అయితే. మా ఇంట్లో లాస్ట్ పెళ్ళి ఇంకా మా తమ్ముడిది అయితే చాలా అనుకున్నాం, మేమేమో అనుకున్నాం కానీ కొన్ని చేసినాం, కొన్ని చేయలేదు. కొన్ని టైం లేక, కొన్ని ఓపిక లేక చాలా క్యాన్సిల్ అవుతూ లాస్ట్కి ఇట్లా అయితే అయిపోయింది. టైం లేకుండే అసలు. ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఉండే. ఆ గ్యాప్లోనే అన్ని వర్క్స్ చేసుకోవడం, ఇంకా దానివల్ల టైం లేక చాలా కొన్ని అనుకున్నవి జరగలేదు, కానీ రిగ్రెట్ అయితే ఏం లేదు. కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అట్లిస్తారా ఫ్లయింగ్ కిస్? హల్దీ స్టార్ట్ అవ్వడమే లేట్గా స్టార్ట్ అయింది. సో ఎండ్ అవ్వడం కూడా చాలా లేట్గానే అయిపోయింది అనమాట. ఆ రోజు నైట్ 12 అయిపోయినట్టుంది. నెక్స్ట్ డేనే పెళ్ళి. సో ఇంకా ఇది లేట్ అయ్యేసరికి దీని తర్వాత ఇంకా ఫార్మాలిటీస్ ఉంటాయి. కూరాడు తీయడము, ఐరన్లు అవన్నీ ఉంటాయి అనమాట. ఇంకా ఆ రోజు నైట్ మేము నిద్ర కూడా పోలేదు, ఫుల్ టైర్డ్ అయిపోయినాం అనమాట. నైట్ అంతా నిద్రపోకుండా వేసినా కూడా ఇంకా పనులు టైంకి కాలేదన్నమాట. ఇది ఒకటైతే అనిపించింది, పెళ్ళికి హల్దీకి మధ్యలో గ్యాప్ పెట్టుకొని ఉంటే బాగుండేదేమో అని.
వీడియోలో చూస్తే అర్థమైపోయి ఉంటుంది నాకు డ్యాన్స్ రాదని చెప్పి. నిజంగా అస్సలు డ్యాన్స్ రాదు, ఎంత ట్రై చేసినా కూడా నాకు బాడీలో రిధమ్ ఉండదు అనమాట. ఎంత ట్రై చేసినా రాదు, ఇంకా వదిలేసిన డ్యాన్స్ని. కానీ ఇంకా మా ఇంట్లో లాస్ట్ పెళ్ళి కదా, ఎట్లయినా కొంచెం చేయాలి అని చెప్పి ఎట్లా ఎవరేమన్నా అనుకోని అని చేసిన అనమాట. మా ముగ్గురికి రాదు డ్యాన్స్, మా అన్నకి రాదు, నాకు రాదు, మా తమ్ముడికి రాదు. కానీ ఈసారి ఇంకా ముగ్గురం చేసినాం. సో వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఏమన్నా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. ఏమన్నా బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేదని వద్దు చెప్పకండి, మళ్ళీ నేను అదే ఆలోచిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.